దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఆనాడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధాని మోదీని శాసిస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణతో పాటు ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్, చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్ర నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి. 300 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని చేయాలన్నారు జగ్గారెడ్డి. పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి, ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే 300 ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి. ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి. తెలంగాణలో కూడా ఒక 12-13 పార్లమెంట్ సీట్లు, 15 నుంచి 20 పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటున్నా అంటే ఇప్పటి వరకు అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజు, పోలవరం పెద్ద ఎత్తున నిధులు, ఉక్కు కర్మాగారం సంబంధించిన ప్రైవేట్గా ఆపడం, ఈ 3 చంద్రబాబు నాయుడు జగన్ చేయలేకపోయారు. అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది. తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నేను ఒకసారి 11 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయి, వారి 10 ఏళ్ల కాలంలో వారు ఇచ్చిన మాటలో సంవత్సరానికి దేశం మొత్తంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు చేస్తామని ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది. అది ఎక్కడ కూడా మోడీ గారు ఇప్పటిదాకా అమల్లోకి రాలే. అది ప్రజలకు ఇది ఎందుకు మర్చిపోతున్నారు ప్రజలు అనేది ప్రశ్న. అట్లాగే విదేశాలు నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి 15 లక్షల రూపాయలు వాళ్ళు మోడీ గారు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది అమలు చేయలే. ఎందుకు? ఇది ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు?